వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశ రాజకీయాల్లో తమిళనాడుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జాతీయ పార్టీల ప్రభావం దశాబ్దాలుగా శూన్యంగా ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం బహుశా తమిళనాడే కావచ్చు. అక్కడ జాతీయవాదం కంటే ప్రాంతీయవాదమే, ముఖ్యంగా ద్రవిడవాదం అత్యంత శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా మలుచుకోబడింది. అయితే ఈ ప్రాంతీయ భావోద్వేగాలు కొన్నిసార్లు మూర్ఖత్వంగా దేశ సార్వభౌమాధికారానికే సవాలుగా మారాయనే విమర్శలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో తమిళ సినీ రంగ అగ్ర కథానాయకుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళగ వెట్రి కలంగం పార్టీ ద్వారా అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటికీ అక్కడ రాజకీయాల తీరు మారలేదని, పాత సీసాలో కొత్త ద్రాక్షరసంలాగే వ్యవహారం సాగుతుందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే అక్కడ ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని మార్చి పరిపాలించాయి. ఈ రెండు పార్టీలు పైకి సిద్ధాంతపరంగా వ్యూహాత్మకంగా శత్రువుల్లా కనిపించినప్పటికీ అంతర్గతంగా వాటి మూల సూత్రం ఒకటే, అదే ద్రవిడ సెంటిమెంట్. తమిళ ప్రజల్లో ఉత్తరాది పట్ల, హిందీ భాష పట్ల ఒక రకమైన వ్యతిరేక భావనను నూరిపోయడంలో ఈ రెండు పార్టీలు విజయవంతమయ్యాయి. 1960ల కాలంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని ద్రవిడ పార్టీలు రాజకీయంగా బలపడ్డాయి. భాషాభిమానం ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ అభిమానం కాస్త జాతీయ భాషపై ద్వేషంగా మారేలా రాజకీయ నేతలు పావులు కదిపారు. ఈ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉండేదంటే ఒకానొక దశలో తమిళనాడును ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలను బలిగొన్న ఎల్టీటీఈ ఉగ్రవాదులకు ఒకప్పుడు తమిళనాడులో పరోక్షంగా ప్రత్యక్షంగా ఆశ్రయం కల్పించే అంతటి తీవ్రమైన ప్రాంతీయ అంధత్వం అక్కడ రాజ్యమేలింది. ఈ రెండు పార్టీల వ్యవహారం ఎప్పుడూ మీరు లేకుంటే మేము లేకుంటే మీరు అన్న చందాగానే సాగింది. మూడో శక్తికి లేకుంటే ఒక జాతీయ పార్టీకి అక్కడ అడుగుపెట్టే అవకాశం ఇవ్వకూడదనే ఏకైక ఎజెండాతో ఆ రెండు ప్రాంతీయ శక్తులు తమిళనాడును తమ గుత్తాధిపత్యంలో ఉంచుకున్నాయి. రెండు ద్రవిడ పార్టీల అవినీతి, కుటుంబ పాలన, మార్పులేని రాజకీయాలతో విసిగిపోయిన తమిళ ప్రజలకు నటుడు విజయ్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం కనిపించింది. విజయ్ తమిళంగ వెట్రి కలంగం పార్టీని స్థాపించి ద్రవిడవాదానికి భిన్నంగా సరికొత్త రాజకీయాలను అందిస్తానని ప్రకటించినప్పుడు ప్రజలు ఆశగా చూశారు. ఎట్టకేలకు దశాబ్దాల ద్రవిడ బంధనాల నుంచి తమిళనాడు విముక్తి పొందుతుందని భావించారు. ఎన్నికల్లో ప్రజలు కూడా మార్పు కోరుకుంటూ టీవీకే పార్టీకి భారీ మెజారిటీని కట్టబెట్టారు. ఫలితంగా విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువు తీరింది. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విజయ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే రూట్ మారింది కానీ సీటు గుణం మారలేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చం పాత ద్రవిడ పార్టీల తరహాలోని ప్రాంతీయ సెంటిమెంట్ ని, జాతీయవాద వ్యతిరేకతను ఈ కొత్త ప్రభుత్వం కూడా నెత్తికెత్తుకోవడం విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. తమిళనాడు శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా ప్రభుత్వ కార్యక్రమాల్లో వందే మాత్ర గీతాలాపన చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆనవాయితీకి భిన్నంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో వందే మాతర గీతాలాపనను విజయ్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. కేవలం రాష్ట్ర గీతమైన తమిళ్ తాయి వల్తు, జాతీయ గీతమైన జనగణమనతో మాత్రమే సమావేశాలను ప్రారంభించడం విశేషం. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాత్రం కేవలం ఒక పాట కాదు, భారత స్వతంత్ర సంగ్రామంలో కోట్లాది మంది విప్లవకారులను, సామాన్య ప్రజలను బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఏకం చేసిన మహత్తర మంత్రం. జాతి, కుల, ప్రాంత భేదాలు లేకుండా భారతీయులలో దేశభక్తిని రగిలించిన స్ఫూర్తి గీతం. అలాంటి పవిత్రమైన గేయాన్ని అసెంబ్లీ సమావేశాల నుంచి తొలగించడం ముమ్మాటికి రాజకీయ మూర్ఖత్వమేనని విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రాంతీయ అభిమానాన్ని చాటుకోవడానికి దేశభక్తి ప్రతీకలను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం ఉదాంతం దేశంలో ఒక కీలకమైన చర్చకు తెరలేపింది. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టకుండా ప్రాంతీయ పార్టీలు రాజకీయాలు చేయలేరా అన్నది అసలు ప్రశ్న. తమిళనాడులో ఏ పార్టీకైనా మనుగడ సాగించాలంటే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రదర్శించడం ఒక అలవాటుగా మారిపోయింది. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన వంటి నైతిక అంశాలపై కాకుండా కేవలం తమిళ సెంటిమెంట్ చుట్టూనే రాజకీయం తిప్పడం సులువైన మార్గంగా భావిస్తున్నారు. కొత్తగా వచ్చిన విజయ్ ప్రభుత్వం కూడా పాత డిఎంకే, అన్నా డిఎంకే ఓటు బ్యాంకును ఆకర్షించడానికి, తామే నిజమైన తమిళ రక్షకులమని నిరూపించుకోవడానికి ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుందేమోనని స్పష్టమవుతుంది. దేశంలో ఒక రాష్ట్రంగా ఉంటూ దేశ సార్వభౌమాధికారానికి, జాతీయ స్ఫూర్తికి ప్రతీకలైన అంశాలను దూరం పెట్టడం వల్ల ప్రజల్లో ప్రాంతీయ దురాభిమానం పెరిగి అది దేశ సమగ్రతకు భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తమిళనాడులో పాలకులు మారవచ్చు, పార్టీల పేరు మారవచ్చు, కానీ అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన సంకుచిత ప్రాంతీయ రాజకీయం మాత్రం మారడం లేదు. సినిమాల్లో దేశభక్తి డైలాగులు చెప్పే నాయకులు నిజ జీవితంలో అధికారంలోకి రాగానే ప్రాంతీయ బానిసలుగా మారిపోవడం దురదృష్టకరం. తమిళ భాష, సంస్కృతి, సాంప్రదాయాల్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
కానీ ఆ పేరుతో దేశభక్తిని, స్వతంత్ర స్ఫూర్తిని అవమానించడం సరికాదు. విజయ్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి సంకుచిత రాజకీయాలను వీడి జాతీయ స్ఫూర్తిని గౌరవిస్తూ నిజమైన అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు కోరుకుంటున్నారు. ప్రాంతీయవాదం రెచ్చగొట్టకుండా కేవలం సుపరిపాలనతోనే రాజకీయాలు చేయగలమని నిరూపించడమే కొత్త తరం నాయకత్వానికి అసలైన గుర్తింపు లభిస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.